ఈ 6 రకాల వస్తువులు ఇస్తారు. అవి కొంచెం అటు ఇటు అయినా కానీ నెలలో అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నీ. ఒకసారి కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వరు కొంతమంది, వాళ్ళు స్వార్థానికి వాడుకుంటారు. అవి అందరినీ అన్నాను, కొంతమంది ఆ విధంగా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూడా జరగకుండా అది జనము గర్భవతి తల్లులు వాళ్ళు వచ్చి అడగాల, ఎందుకు ఇవ్వరండి మాకు. ఆ నెలలో ఖచ్చితంగా వస్తాయండి. ఒకరోజు 3 వస్తాయి, ఒకరోజు 2 వస్తాయి, కొన్నిసార్లు షార్టేజ్ వల్ల అటు ఇటు జరుగుతాయి, కానీ నెలలో మొత్తం వస్తాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అంగన్వాడీ వర్కర్లకు కూడా చెప్తా ఉన్నా నేను, బిల్లులు సరైన టయానికి మీరు అప్డేట్ చేసుకోవాలా. మీరు అప్డేట్ చేసుకోవడంలో లేట్ జరిగితేనే రావడం లేదు. నిన్న మేము SriMedia వాళ్ళ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉమాదేవి గారితో మాట్లాడాం. లేదు సార్, మ్యాక్సిమం మేము వాళ్ళు ఎంత త్వరగా బిల్స్ 10వ తేదీ లోపల పెట్టుకోవాలా, అప్పుడు పెట్టుకుంటే కానీ ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. హై స్కూల్స్ సంబంధించి మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గారిని అడిగాము. అడిగితే మాకు 10వ తేదీ లోప బిల్స్ పెడితే 15వ తేదీ కల్లా మేము డబ్బులు ఆర్టీజీఎస్ చేస్తాం వాళ్ళ అకౌంట్లో లేకని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయండి. మనలో తప్పులు పెట్టుకొని గవర్నమెంట్ ఇలా బిల్లులు ఇలా అది ఇలా ఇది ఇలా అనడం కూడా తప్పు. ఎందుకంటే ఈ ఆహారానికి సంబంధించింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. జాగ్రత్తగా చేయాలా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఏ విధమైన డబ్బులకు రేట్లకు ఇస్తూ ఉంది ప్రభుత్వం అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలా. ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో. దీనికి సంబంధించి అన్ని వీడియోలన్నీ పెడతా ఉన్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్లో. ప్లస్ కొంతమంది మీడియా మిత్రులు కూడా అవన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నారు, అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరో ఎక్కడో మీరు అడగండి సార్ అంటా ఉన్నారు. మేము అడిగేది ఎంతమందిని అడుగుతాం? మేము 9260 ఆటోలు ఉన్నాయి. ఎవరినైనా అడుగుతాం? 1-2 ఆటోలు, 4-5 ఆటోలు, 10 ఆటోలు అడుగుతాం. మీరే ఎందుకు ఇవ్వాలండి 20 రూపాయలు మేము పంచదారకు, 70 రూపాయలు ఎందుకు ఇవ్వాలి కందిపప్పుకు అని పబ్లిక్ అడగాలి. 67 రూపాయలు 17 రూపాయలు అని మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఈ డిసెంబర్ వరకు బియ్యం పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తా ఉంది ప్రభుత్వం. దాదాపు 38-40 రూపాయలు పెట్టుకుంటా ఉంది. ఇవన్నీ అమ్ముకోవడం ఇలాంటివి కూడా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మధ్యలో కలుగుతున్నాం 31 టోటల్ స్ట్రెంగ్త్ 39 ఉన్నారు కానీ సార్, ముగ్గురేమో ప్రైవేట్ వెళ్తారు. ఈ 6 రకాల వస్తువులు ఇస్తారు. అవి కొంచెం అటు ఇటు అయినా కానీ నెలలో అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నీ. ఒకసారి కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వరు కొంతమంది, వాళ్ళు స్వార్థానికి వాడుకుంటారు. అవి అందరినీ అన్నాను, కొంతమంది ఆ విధంగా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూడా జరగకుండా అది జనము గర్భవతి తల్లులు వాళ్ళు వచ్చి అడగాల, ఎందుకు ఇవ్వరండి మాకు. ఆ నెలలో ఖచ్చితంగా వస్తాయండి. ఒకరోజు 3 వస్తాయి, ఒకరోజు 2 వస్తాయి, కొన్నిసార్లు షార్టేజ్ వల్ల అటు ఇటు జరుగుతాయి, కానీ నెలలో మొత్తం వస్తాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అంగన్వాడీ వర్కర్లకు కూడా చెప్తా ఉన్నా నేను, బిల్లులు సరైన టయానికి మీరు అప్డేట్ చేసుకోవాలా. మీరు అప్డేట్ చేసుకోవడంలో లేట్ జరిగితేనే రావడం లేదు. నిన్న మేము SriMedia వాళ్ళ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉమాదేవి గారితో మాట్లాడాం. లేదు సార్, మ్యాక్సిమం మేము వాళ్ళు ఎంత త్వరగా బిల్స్ 10వ తేదీ లోపల పెట్టుకోవాలా, అప్పుడు పెట్టుకుంటే కానీ ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. హై స్కూల్స్ సంబంధించి మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గారిని అడిగాము. అడిగితే మాకు 10వ తేదీ లోప బిల్స్ పెడితే 15వ తేదీ కల్లా మేము డబ్బులు ఆర్టీజీఎస్ చేస్తాం వాళ్ళ అకౌంట్లో లేకని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయండి. మనలో తప్పులు పెట్టుకొని గవర్నమెంట్ ఇలా బిల్లులు ఇలా అది ఇలా ఇది ఇలా అనడం కూడా తప్పు. ఎందుకంటే ఈ ఆహారానికి సంబంధించింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. జాగ్రత్తగా చేయాలా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఏ విధమైన డబ్బులకు రేట్లకు ఇస్తూ ఉంది ప్రభుత్వం అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలా. ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో. దీనికి సంబంధించి అన్ని వీడియోలన్నీ పెడతా ఉన్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్లో. ప్లస్ కొంతమంది మీడియా మిత్రులు కూడా అవన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నారు, అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరో ఎక్కడో మీరు అడగండి సార్ అంటా ఉన్నారు. మేము అడిగేది ఎంతమందిని అడుగుతాం? మేము 9260 ఆటోలు ఉన్నాయి. ఎవరినైనా అడుగుతాం? 1-2 ఆటోలు, 4-5 ఆటోలు, 10 ఆటోలు అడుగుతాం. మీరే ఎందుకు ఇవ్వాలండి 20 రూపాయలు మేము పంచదారకు, 70 రూపాయలు ఎందుకు ఇవ్వాలి కందిపప్పుకు అని పబ్లిక్ అడగాలి. 67 రూపాయలు 17 రూపాయలు అని మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఈ డిసెంబర్ వరకు బియ్యం పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తూ ఉంది ప్రభుత్వం. దాదాపు 38-40 రూపాయలు పెట్టుకుంటా ఉంది. ఇవన్నీ అమ్ముకోవడం ఇలాంటివి కూడా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.